కుజుమ ఛానల్. ఈ రోజు మనం భీమశంకర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కిలోమీటర్లు, ముంబైకి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో, పూణే జిల్లాలోని కేడు తాలూకాలో భీమశంకరంలోని భీమా నది ప్రక్కన బావగిరి గ్రామంలో వెలసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణా నది యొక్క ఉపనది అయిన భీమా నది ఇక్కడే పుట్టింది. అది పుట్టిన చోట శివలింగం పక్క భాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తుంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ వచనం. భీమశంకర్ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగర పద్ధతిలో పేష్వాల దివాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల అనుసారం తెలుస్తుంది. ఆ గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆ ఆలయ శిఖరాన్ని చూడగానే ఎంతో భక్తిభావం కలుగుతుంది. గుడి లోపల చిన్నగా ఉన్న ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేశారు. దానిపైన ఒక కత్తి ఘాటు ఉంటుంది. 1437లో చిమన్జీ అంతజీ నాయక్ అనునతను స్వామి ముందర ఉన్న సభా మండపాన్ని నిర్మించాడు. రఘునాథ్ పీష్వా అనే అతను ఒక నూతని తవ్వించాడు. ఆ కోనేటి లోపల ఉన్న ఒక వినాయకుని విగ్రహం కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమి కంటే చాలా దిగువన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాలపైన ఉంటాయి. కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమశంకర్ ఒకటి. అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమశంకర్ గర్భగుడి కూడా కిందికి ఉంటుంది. సులువైన మెట్ల మార్గం గుండా ఈ క్షేత్రానికి వెళ్ళాలి. ఈ మార్గం గుండా కట్టెతో చేసిన మాదిరిగా ప్లాస్టిక్ స్తంభాలు అయినా కూడా ప్లాస్టిక్ రూఫ్తో కూడిన మరీ అత్యంత సుందరమైన స్వాగత ద్వారం ఎంతో రమణీయం. స్థల పురాణం గురించి మనం తెలుసుకున్నట్లయితే, పూర్వం భీముడనే పేరు గల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని, అమ్మా, నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు, నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో, నాయన, లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి. పరాక్రమవంతుడైన నీ తండ్రిని, పెద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి, నా మొదటి భర్త విరాధుడు. అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతిక్నుడు అనేవాడిని తినబోయారు. తపస్సు సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానిని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా అని చెప్పింది. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టు పెట్టాలని పట్టుపట్టాడు. బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదకి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తరువాత భూలోకం అంతా తిరిగి సాధువులైన భక్తులను, మహర్షులను బాధించాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, అఖండమైన తపస్సు సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం
శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి, ఓరి బుద్ధిమాలినవాడా, ఈ జపములేమిటి, ఈ శివ పూజలేమిటి, ఇకపై ఈ పిచ్చి పనులు మాను అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమి పట్టించుకోకుండా శివ పూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి ఒళ్ళు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి, మూర్ఖుడా, ఏమి మాట్లాడావు, నిన్నే అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాక్షస రాజా, మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికి పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేను జగత్తుని సేవిస్తున్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమి చేయలేవు అన్నాడు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ, వికట అట్టహాసంతో కత్తిని గలిపిస్తూ, ఈ లోకానికి వీడైన కర్త, వీడైన రక్షించేది. ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను, తనను తాను రక్షించుకోమను అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తి పారవస్యంతో శివుని పాదాల పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు. పరమశివుని కరుణా కటాక్షం వలన లోకాలకు భీమాసురుడని పీడ విరగడయిందని విషయము తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహ్యాద్రి పర్వతములో జరిగిన పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారము చేశారని పురాణ గాథ. ఈ విధముగా రాలిన చెమట బొట్లే భీమా నదిగా గుర్తింపు వచ్చింది. భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని శరీరము పాతాళము నుండి భూమి మీదకు వచ్చి శివుని గురించి దీనాతి దీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమించి వరము కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తనయుడి పేరు చిరస్థాయిగా ఉండునట్లు అదే ప్రదేశములో జ్యోతిర్లింగముగా శివుడు వెలయనని కోరుకుంది. అంతటా పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగముగా ఆ సహ్యాద్రి పర్వతములలో వెలసాడు. యాత్రా మార్గం గురించి మనం తెలుసుకున్నట్లయితే ముంబై, పూణే, ఔరంగాబాద్, అహ్మదాబాద్ల నుండి అనే విధములైన వాహన సౌకర్యములు ఉన్నాయి. ముంబై, పూణేల నుండి బస్ సౌకర్యములు ఉన్నాయి. 124 కిలోమీటర్ల దూరంలో ఉండే పూణే రైల్వే స్టేషన్ సౌకర్యము కూడా అందుబాటులో ఉన్న నగరం. 200 కిలోమీటర్ల దూరంలోనే ముంబై రైల్వేతో పాటు విమానం సౌకర్యం కూడా కలిగి ఉన్నది. భీమాశంకర్కి దగ్గరి రైలు ప్రదేశం కజ్రత్కు రైలులో వెళ్లి అక్కడి నుండి బస్సులో 40 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత సుమారుగా 4 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి భీమాశంకర్ జ్యోతిర్లింగం వెలిసిన కండాస్ చేరుకోగలరు. ఒంటరిగా ట్రెక్కింగ్ చేయకండి. కజ్రాత్ నుండి దేవాలయం వరకు బస్ మార్గం లేదు. కండాస్ చిన్న కుగ్రామము. ఇచ్చట కొన్ని సత్రములు కట్టారు. పర్వదినములలో వసతి దొరుకుట కష్టము. చిన్న భోజనం హోటల్, కాఫీ హోటళ్లు ఉన్నాయి. ఈ 59 కిలోమీటర్లు ఎటువంటి సెల్ ఫోన్ పని చేయదు, కానీ GPS పని చేస్తుంది. దారి మధ్యలో ఒక ప్రాజెక్ట్ను కూడా చూడవచ్చు. పర్యాటకం గురించి మనం తెలుసుకున్నట్లయితే పూర్తిగా అడవి కొండలలోని ఈ ప్రాంతములోని ఆలయం ప్రకృతి సౌందర్యమునకు మారుపేరుగా ఉంటుంది. ఎప్పటికీ కనపడే కామరూప దేశపు రక్షణ గోడలు అనేక రకములైన వృక్ష జాతులతో నయనంతకారముగా ఉంటుంది. దగ్గరలో గల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, సహ్యాద్రి వన్య ప్రాణ రక్షణ నిలయంలో గల పెద్ద సైజు ఉడతలు, ట్రెక్కింగ్ గల అనేక అవకాశములతో ఈ ప్రాంతం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అయితే అనువైన కాలము ఆగస్టు, ఫిబ్రవరి నెలలు. వేసవిలో, వర్షాకాలములో అక్కడికి వాతావరణము యాత్రలకు అనుకూలముగా ఉండదు. కండాస్ నుండి 2 నడక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా సుమారు 6 గంటల సమయం పడుతుంది. శారీరకంగా దృఢంగా లేని వారికి వర్షాకాలం, వేసవి కాలంలో నడక మార్గం అత్యంత క్లిష్టమైనది. కండాస్ నుండి రవాణా సదుపాయం ఉండదు. కనీసం 5 నుండి 10 మంది ఉంటేనే నడక మార్గం వైపు వెళ్ళాలి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.